హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. వినాయకుడి నిమజ్జనంలోపు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి ఇవి సమర్పిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. ఈ 11 రోజులు చాలా శక్తివంతమైనవి. ఈ 11 రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ, మీ ఇంటి దగ్గరలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం, కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. మీరు చేసే ఏ పరిహారాలైనా సరే ఈ 11 రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. వినాయకునికి ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ 11 రోజుల్లో అనగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంను గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికని సమర్పిస్తే మీ కుటుంబంపై గణేశుని అనుగ్రహం ఉంటుంది. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు అనేటివి ఉండవు. అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభించాలన్నా, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి. పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది. గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని 9 గుంజీలు తీస్తే చాలా మంచిది. వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది. నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. మన ఇంటిపైన నరదిష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీ మీద నరదిష్టి ఉందని భావిస్తే కొన్ని పెసాలు తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పుకోండి. ఆ తర్వాత వీటిని ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. వ్యాపారంలో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పనులను సమర్పించండి. వినాయకుడికి ఎర్ర పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎర్ర మందారం అలాగే గన్నేరు పువ్వులంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలను తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి. జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. గణపతిని పూజించిన ఈ పువ్వులను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పువ్వులు ఉపయోగించకూడదు. గణపతికి శనగలంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం. వినాయకుడికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం బాగా కలిసొస్తుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి. దీంతో మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు 21 గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి వరిస్తుంది. అలాగే గణేశుడి నుదిటిపై కుంకుమ రాసి అదే కుంకుమను మీ నుదిటిపై తిలకంగా పెట్టుకోండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డూలను సమర్పించడం శుభప్రదంగా
పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. అప్పుల కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అథర్వ శీర్ష పారాయణం చేయడం వల్ల గణేశుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు. సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాం. అయితే వినాయక పూజలో మాత్రం వెండి పాత్రలను ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.